మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కోచింగ్ తీసుకోవాలా మానాలా అనేది మీ క్వశ్చన్ అనుకుందాం. అంటే కోచింగ్ తీసుకోవాలా మానాలా? సాధారణంగా ఒక స్టూడెంట్కి కోచింగ్ తీసుకోవాలా మానాలా అనే ఒక క్వశ్చన్ వచ్చింది అంటే అర్థం అతను లేదా ఆమె 50% మాత్రమే కోచింగ్కి సూటబుల్ అయ్యి సెల్ఫ్ స్టడీ ఓన్గా చదువుకోవాలని, లేదా ఒక మెంటార్ని పెట్టుకొని, లేదా కోచింగ్ అంత ఇంట్రెస్ట్ చూపని ఒక స్టూడెంట్ అయి ఉంటారు. లేకపోతే కోచింగ్ తీసుకోవాలా మానాలనే కన్ఫ్యూజన్ అనేది రాకుండా సబ్ కాన్షియస్ మైండ్లో డైరెక్ట్గా కోచింగ్ తీసేసుకుంటారు కదా. కన్ఫ్యూజన్ ఎవరికి వస్తుంది? 50% ఉన్న వాళ్ళకి వస్తుంది. మీకా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకుందాం, అంటే ఈ వీడియో చూస్తున్న మీకా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు ఎలా దీన్ని రిజాల్వ్ చేసుకోవాలో ఎవరిని కలవాల్సిన అవసరం లేకుండా నాతోటి కూడా సహా ఏం చెయ్యాలంటే పెన్ను పేపర్ పెట్టుకొని చాలా సింప్లిఫై చేయండి. కోచింగ్ అనేది అసలు ఏంటి? కోచింగ్ ఏం చేస్తుందంటే ఒక స్టూడెంట్కి ఒక రోజు ఒక టైం ఫిక్స్ చేసి మార్నింగ్ 9 o'clock ఈవినింగ్ 5 o'clock వరకు, ఇలా మనం కాలేజీలో స్కూళ్ళల్లో చదువుకున్నట్టుగా. నేను మాట్లాడుతుంది ఆఫ్లైన్ కోచింగ్ గురించి, మళ్ళీ నెక్స్ట్ ఆన్లైన్ చెప్తా. ఆఫ్లైన్ కోచింగ్లో మీరు ఒక టైం ఫిక్స్ అయ్యి ఆ టైం ప్రకారం కొన్ని క్లాసులని టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ, మీరు స్కూళ్ళలో కాలేజీలో అలాగే ఉంటాయి, టైం టేబుల్ ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్తారు. దిస్ ఈజ్ యాక్చువల్ కోచింగ్ మెథడాలజీ. మీరు క్లాసులో కూర్చున్నారు, ఆయన చెబుతున్నారు, మీరు వింటున్నారు, లేదా ఆమె చెబుతున్నారు, మీరు వింటున్నారు. అంటే కాలేజీకి వెళ్ళినట్టు అనుకోండి. ఈ మెథడాలజీ మీకు సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడం ఏంటి? ఆల్రెడీ కాలేజీ స్కూల్లో వెళ్ళింది అలాగే కదా. అంటే ఈ కోచింగ్ వల్ల కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయి. నేనైతే అడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయంటాను ఆఫ్లైన్లో, డిసడ్వాంటేజ్ చాలా తక్కువే. ఏంటి అడ్వాంటేజ్ అంటే, నాకు ఒక సబ్జెక్ట్ రాదు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నాకు డైలీ ఆ క్లాసు ఆ టైం జరుగుతుంది. సో నేను నాకే తెలియకుండా డిసిప్లైన్డ్ మోడ్లోకి వెళ్తున్నాను. ఇలా నన్ను నేను ఒక సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్లోకి తీసుకెళ్తున్నాను. ఇది ఒక పాయింట్. కానీ ఇందులో ఉన్న చిక్కు ఏంటంటే, మన సెల్ఫ్ థాట్ ప్రాసెస్ని కోచింగ్ కొద్దిగా షాడో చేస్తుంది. నాకేదో క్వశ్చన్ వస్తుంది, నేను సొంతంగా ఆలోచించాలి, అలా ఆలోచించనివ్వదు కోచింగ్. ఆయన చెప్తుంటే నువ్వు వింటున్నావు, విన్నప్పుడు ఆలోచించి మళ్ళీ క్వశ్చన్ అడగాలి. ఎంత అడిగినా కానీ ఇంప్రెషన్ బేస్డ్ అయిపోతావు. అందుకని సెల్ఫ్గా చదువుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, నాకు నేనుగా ఒక టైం టేబుల్, నాకు నేనుగా ఒక ఎనాలిసిస్, నాకు నేనుగా ఒక సినాప్సిస్ వేసుకుని చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో సెల్ఫ్ డ్రైవన్ అయితేనేమో మీకు మీరు, సెల్ఫ్ డ్రైవన్ కాకపోతే ఆటోమేటిక్గా కోచింగ్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్లో మరొకటి ఏంటి అంటే, కోచింగ్కి ఖర్చు ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటే నెలకు ఒక 10,000 రూపాయల చొప్పున, అలా ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు. కోచింగ్ అటు ఇటుగా ఒక 2 లక్షల రూపాయలు మ్యాక్సిమం అన్నీ కలుపుకుంటే, పుస్తకాలు, ఆప్షన్ ఫీజు అని అనుకుంటే ఉదాహరణకి. సో ఇంత ఖర్చు భరించలేనప్పుడు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్లకుండా ఉండడం మంచిది. ఖర్చు భరించగలిగితే ఆఫ్లైన్. ఆన్లైన్లో ఇప్పుడు మనం చెప్పినట్టుగా క్లాసెస్ ఉండవు, అంటే క్లాస్ రూమ్స్ ఉండవు, టైమింగ్స్ ఉండవు. ఎందుకంటే ఒక యాప్లో క్లాసెస్ ఇస్తారు. ఆన్లైన్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినడం అనేది ఒక సాధారణంగా ఒక ఎంప్లాయీకి, ఒక హౌస్ వైఫ్కి, ఇలాంటి వాడికి సూట్ అవుతుంది. అందుకని ఆఫ్లైన్లో ఏమో టైం టు టైం, ఆన్లైన్ ఏమో మీ చేతిలో మీ టైం. ఆఫ్లైన్లో మీకు ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆన్లైన్లో ఒకరు ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ మెథడాలజీ సేమ్, కోచింగ్ ఇస్ సేమ్. మెంటరింగ్ అంటే ఈ రెండింటికన్నా భిన్నంగా మీరు ఒక మెంటార్ని పెట్టుకుని మీ అంతటా మీరే కోచింగ్ సెల్ఫ్ స్టడీ చేసుకుంటూ, కోచింగ్ ఎక్కడికి వెళ్లకుండా, క్లాస్ రూమ్ ఎక్కడ లేకుండా, ఆ మెంటార్ చెప్పిన ఏరియాస్లో ఫోకస్ చేస్తూ ఏ పుస్తకాలు చదవాలో మెంటార్ చెప్పినట్టుగా చదవడం అనేది జరుగుతుంది. ఈ ఈక్వేషన్ మీకు అర్థమైతే కనుక మెంటరింగ్ బెస్టా, కోచింగ్ బెస్టా, కోచింగ్లో మళ్ళీ ఆన్లైన్ బెస్టా, ఆఫ్లైన్ బెస్టా అనేదాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. యూజువల్లీ ఒక కామన్ స్టూడెంట్కి ఒక ఫార్ములా చెప్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్ కోచింగ్,
సెకండ్ ప్రిఫరెన్స్ ఆన్లైన్ కోచింగ్, థర్డ్ ప్రిఫరెన్స్ మెంటరింగ్. మెంటరింగ్కి ఆన్లైన్ ఆఫ్లైన్ లేదు. అకౌంట్ ఏంటి, ఆఫ్లైన్లో ఉన్నా ఆన్లైన్లో ఉన్నా. దిస్ ఈజ్ ద సైక్లికల్ ప్రొసీజర్. ఆల్ ద బెస్ట్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.